10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. బోడబండ కావచ్చు, బెంగళరావు నగర్ కాలనీ కావచ్చు, దాని తర్వాత ఎర్రగడ్డ కావచ్చు, మోతీనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ఎక్కడ సందర్శించినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. వాటర్ సరిగా డ్రైన్ కావు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరైన రోడ్లు లేక ఇరుకిరుకు గదులు, చాలా ఇబ్బందులతోని ప్రజలు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే అక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయని తెలవడంతో, అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇది సామాజిక న్యాయం వైపుగా ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొనే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఈ సమాజంలో అన్నగారిన వర్గాలకు వారి వారి హక్కులు వాళ్ళకి ఇవ్వాలనే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిధులు లేకున్నప్పటికీ ఏదో విధంగా డెవలప్ చేస్తూ ఉంది.